రేపటి నుంచి జీఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి రానున్నాయి. పేదలకు మధ్యతరగతి వారికి జీఎస్టీ సంస్కరణ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు ప్రధాని మోదీ. 2017కి ముందు ఉన్న పన్నులను తొలగించడం వల్ల అనేక సమస్యలను తొలగిపోయాయని అన్నారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కానుందని, జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేయడంతో పాటు ఉత్పత్తి వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు ప్రధాని మోదీ. దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు జీఎస్టీ సంస్కరణలు సాయం చేస్తాయన్నారు ప్రధాని మోదీ. అనేక రంగాల పన్నుల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిందని, దీంతో పెట్టుబడులు పెరగడంతో పాటు ప్రజల పొదుపు పెరుగుతోందన్నారు. 2017 ముందు దేశంలో అనేక రకాల పన్నులున్నాయని, వాటన్నింటినీ రద్దు చేసి జీఎస్టీని తీసుకొచ్చామన్నారు. వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రధాని. जब साल 2017 में भारत ने जीएसटी रिफॉर्म की तरफ कदम बढ़ाया था, तो एक पुराना इतिहास बदलने की और एक नया इतिहास रचने की शुरुआत हुई थी। दशकों तक हमारे देश की जनता, आप सभी लोग, देश के व्यापारी अलग अलग टैक्स के जाल में उलझे हुए थे. జీఎస్టీలో కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయన్న ప్రధాని 12% ఉన్న 99% వస్తువులకు 5% జీఎస్టీ స్లాబ్ను తీసుకొచ్చామన్నారు. దీంతో మధ్య పేద తరగతి వర్గాలకు వస్తువులు మరింత చౌకగా లభిస్తాయన్నారు. ఇప్పటికే 12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చామని ప్రధాని గుర్తు చేసుకున్నారు. सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे. इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी. खाने पीने का सामान, दवाइयां, साबुन, ब्रश, पेस्ट, स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा. దేశంలో చాలా విదేశీ వస్తువులు వచ్చాయన్న ప్రధాని ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని పిలుపునిచ్చారు. దేశం సమృద్ధిగా ఉండాలంటే దేశీ ఉత్పత్తులు ఉపయోగించాలని కోరారు. తద్వారా జీడీపీ పెరగడంతో పాటు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఊతం లభిస్తోందన్నారు. నాగరిక్ దేవోభవ మంత్రంతో ముందుకు సాగుతున్నామన్నారు ప్రధాని. आज जाने अनजाने हमारी रोजमर्रा की जिंदगी में बहुत सी विदेशी चीजें जुड़ गई है, हमें पता तक नहीं है. हमारे जेब में कंघी विदेशी है कि देसी, हमें पता ही नहीं है. हमें इनसे भी मुक्ति पानी होगी. हम वो सामान खरीदें जो मेड इन इंडिया हो. రేపటి నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం కీలకంగా మారింది.